అందరికీ నమస్కారం. నేను మీ జినిత. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. మనలో చాలా మందికి ఉండే ఒక కామన్ సమస్య ఏంటి అనంటే పైల్స్‌కి సంబంధించి. అసలు పైల్స్ ఎందుకవుతాయి? దీనికి సర్జరీ ఎలా ఉంటుంది? అసలు సర్జరీ చేయించుకోకుండానే దీన్ని నయం చేసుకునే మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా? ఏం తినాలి? ఏం తినకూడదు? ఇవన్నీ డౌట్స్‌కి సంబంధించి ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రస్తుతం సుష్మా గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో, ఈ మధ్య కాలంలో జనాల్లో అంటే చాలా ఎక్కువగా ఉండే ప్రాబ్లమ్ పైల్స్ గురించి. దీనికి సంబంధించి చాలా వరకు డౌట్స్ ఉంటాయి. అసలు ఎందుకొస్తాయి? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఏంటి అని. సో, మనం అన్ని డీటెయిల్‌గా మాట్లాడుకుందాము. సో, ఫస్ట్ అందరికి ఉండే క్వెషన్ ఇది ఎందుకొస్తుంది? పైల్స్ అనేది ఎందుకొస్తాయి? సో పైల్స్ అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాము. ఎందుకు వస్తున్నాయంటే మెయిన్ రీజన్ కాన్స్టిపేషన్. సో కాన్స్టిపేషన్ ఎందుకు ఎక్కువైంది అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ కాజ్ మన డైటరీ చేంజెస్. ట్రెడిషనల్ డైట్ నుంచి వెస్టర్న్ డైట్లోకి వచ్చేసాం. చాలా మంది వాళ్ళ బిజీ షెడ్యూల్లో పడిపోయి బయట నుంచి ఆర్డర్స్ పెట్టుకోవడం, అయితే నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవడమో లేదంటే బేకరీ ప్రోడక్ట్స్, పిజ్జాస్, బర్గర్స్ లాంటివి ఇలా మైదా పిండి వస్తువులతో చేసిన ప్రోడక్ట్స్ లాంటివి ఎక్కువ తినడం అనేది జరుగుతుంది. ఇలా డైట్ మారిపోవడం వల్ల ఆ తినే డైట్లో ప్రాపర్ ఫైబర్ కంటెంట్ ఏం లేకపోవడం వల్ల కూడా ఈ మోషన్ అనేది ఫ్రీగా అవ్వక కాన్స్టిపేషన్ కంప్లైంట్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ థింగ్ లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీ కూడా తగ్గిపోయింది. మోస్ట్ ఆఫ్ దెమ్ సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేయడము, కంటిన్యూస్గా కూర్చొని ఉండటము, సో ఎక్సర్సైజ్ లేకపోవడము. సో ఎక్సర్సైజ్ లేకపోయేసరికి ఏమవుతుందంటే ఎక్సర్సైజ్ అనేది మన బాడీలో పేగుల్ని స్టిమ్యులేట్ చేస్తుంది, మూమెంట్స్ ఈజీగా ఉండి మోషన్ ఫ్రీగా పాస్ అయ్యేటట్టు. సో ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కూడా ఈ కంప్లైంట్స్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ పిల్లల్లో కూడా ఈ మధ్య కంప్లైంట్స్ బాగా ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకంటే మొబైల్ ఎడిక్షన్, టీవీ ఎడిక్షన్. వాళ్ళు కూడా అవుట్డోర్ గేమ్స్ మానేసి ఇండోర్ లోపలే కూర్చొని మొబైల్లో గేమ్స్ ఆడుకోవడమో టీవీలో వీడియోస్ చూడమో చేస్తున్నారు. సో అందుకే ఈ మధ్య పిల్లల్లో కూడా ఈ కంప్లైంట్స్ అనేవి బాగా ఎక్కువ అవుతున్నాయి. ఓకే, ఈ రావడానికి కారణం చెప్పారు. ఎఫెక్ట్స్ ఉంటాయా? దీనికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఈ కాన్స్టిపేషన్ వల్ల ఇప్పుడు మనకి కాన్స్టిపేషన్ అనేది మోషన్ బాగా హార్డ్గా వస్తే కాన్స్టిపేషన్ అంటాం. అంటే జనరల్గా డెఫినేషన్ ఏంటంటే లెస్ దెన్ 3 times per week, అంటే వారంలో 3 సార్లు కన్నా తక్కువ మోషన్ పాస్ చేస్తే మనం దాన్ని కాన్స్టిపేషన్ అంటాం. కానీ యాక్చువల్గా ఏంటంటే డైలీ పాస్ చేసినా అది గట్టిగా వచ్చి స్ట్రెయిన్ చేసినా అది కాన్స్టిపేషన్ అవుతుంది. కంప్లీట్గా పాస్ అవ్వక ఇంకా ఉండిపోయినట్టు అనిపించినా, లేదంటే కొంచెం బాగా స్ట్రెయిన్ చేయాల్సి వచ్చినా, వాష్రూమ్లో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వచ్చినా అది కాన్స్టిపేషన్ అంటాం. సో దీనివల్ల మనకి మెయిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తున్నాయంటే హార్డ్ స్టూల్ స్ట్రెయిన్ చేసి పాస్ చేయడం వల్ల అక్కడ స్కిన్ కట్ అయితే యానల్ ఫిషర్ అనేది వస్తుంది అన్నమాట. నెక్స్ట్ అక్కడ మనకి మోషన్ వచ్చే వేలో చిన్న హిమరాయిడల్ కుషాన్స్ అంటాం, అంటే చిన్న చిన్న వెయిన్స్ లాంటివి ఉంటాయి. ఈ స్ట్రెయిన్ వల్ల ఏమవుతుందంటే వాటి సపోర్ట్స్ అనేవి వీక్ అయ్యి అవి కిందకి జారిపోయి బ్లడ్ ఫిల్డ్ మాసెస్ లాగా బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. వీటినే పైల్స్ అంటాం. అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఆ రీజియన్లో ఏ కంప్లైంట్ వచ్చినా పైల్సే వచ్చాయని వచ్చి చెప్తూ ఉంటారు పేషెంట్స్ మాకు. కరెక్ట్గా ఎగ్జామిన్ చేసి వాళ్ళకి సిమ్టమ్స్ తెలుసుకునేసరికి అక్కడ డిఫరెంట్ కంప్లైంట్స్ ఉంటాయన్నమాట. సో యానల్ ఫిస్టులా, పెరియానల్ యాబ్సెస్ అనేది ఇంకొక ప్రాబ్లం అదే రీజియన్లో వస్తుంది. సో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఫుడ్ అంటే ఎలా? నాన్ వెజ్ తీసుకోకూడదా? ఎక్కువ ఫుడ్ ఏం తీసుకోవాలి? సో ఇది చాలా ఫ్రీక్వెంట్గా వచ్చే డౌట్ నాకు. అందరూ వస్తారు, మేడం నేను చికెన్ తిన్నప్పుడు, మటన్ తిన్నప్పుడు, బిర్యానీ తీసుకున్నప్పుడు నాకు ఈ కంప్లైంట్ బాగా ఎక్కువైపోతుంది అంటారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి నాన్ వెజ్లో ఫైబర్ కంటెంట్ ఏమి ఉండదు, కంప్లీట్ ప్రోటీనే అవి. సో ఏదైనా పర్టికులర్ డే నాన్ వెజ్ తిద్దామని ఫిక్స్ అయితే ఆ రోజంతా అదే తింటారు. ఆ రోజు వెజిటేబుల్ కర్రీ యాడ్ చేసుకోవడం కానీ, ఫ్రూట్స్ ఏమన్నా తిందామని కానీ ఉండదు. కొంతమంది ఏంటంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి మరి ఆ రోజులో అదే హెవీగా బింజ్ ఈటింగ్ చేసేస్తుంటారు. సో ఆ రోజు ఆ ఫైబర్ కంటెంట్ అనేది తగ్గిపోవడం వల్ల స్టూల్ హార్డ్ అయిపోయి వాళ్ళకి ఆల్రెడీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అగ్రివేట్ అవుతుంది. అండ్ ఎట్ ఏ స్ట్రెచ్ కొంతమంది హై ప్రోటీన్ డైట్స్ చేయడమో లేదంటే కొంతమంది ఏ డైట్ లేకపోయినా రోజు నాన్ వెజ్ లాంటివి తీసుకుంటూ ఉంటున్నారు. సో వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం అనేది ఎక్కువై కంప్లైంట్స్ అన్నీ వస్తున్నాయి. ఓకే, ముందే మనం తెలుసుకునేది ఏమైనా ఉంటుందా పైల్స్ ఇంకా వస్తాయి అని చెప్పేసి? ఏముంటుందని చాలా మంది ఏమనుకుంటారంటే ఫస్ట్ థింగ్ అక్కడ పెయిన్ స్టార్ట్ అవ్వడము, స్లైట్గా బ్లీడ్ అవ్వటము, కొంచెం బర్నింగ్ సెన్సేషన్ రావడం, ఇది స్టార్టింగ్ స్టేజ్లో సిమ్టమ్స్. అందరూ ఏం చేస్తారంటే ఇదేదో నాకు వేడి చేసింది, నేను వేడి చేసింది ఏదో తిన్నాను అని చెప్పి గూగుల్, యూట్యూబ్లో ఏవో రెమెడీస్ వెతుక్కొని అటు ఇటు ఫాలో అయ్యి తగ్గిపోయింది అనుకుంటాను. బట్ అది తగ్గదు. అక్కడ లోపల పర్సిస్టెంట్గా అలానే ఉంటాయి, సడన్గా ఎప్పుడో అగ్రివేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో అందుకే ఫస్ట్ సిమ్టమ్ స్టార్ట్ అవ్వగానే డాక్టర్ దగ్గరికి వచ్చి కన్సల్టేషన్ తీసుకొని ఎగ్జామిన్ చేయించుకుంటే స్టార్టింగ్ స్టేజ్లోనే అంటే సింపుల్ హోమ్ రెమెడీస్తో కానీ సింపుల్ మెడికేషన్స్తోనే అవి తగ్గించేసుకోవచ్చు. ఓకే, అంటే సర్జరీ కంపల్సరీ అని ఏం లేదు?
సర్జరీ అస్సలు కంపల్సరీ కాదు. చాలా అడ్వాన్స్ స్టేజ్‌లోకి వెళ్తేనే మేము సర్జరీ లాంటివి ప్రిఫర్ చేస్తాం. అండ్ ఈ మధ్య లేజర్ ట్రీట్మెంట్ అలాంటివి వచ్చిన తర్వాత కూడా ఇంకా చాలా ఈజీ అయిపోయింది. ఓకే. బట్ ఇవన్నీ కూడా లాస్ట్ ఆప్షన్. సర్జరీ అవ్వనివ్వండి, లేజర్ ట్రీట్మెంట్ అవ్వనివ్వండి, ఇవన్నీ లాస్ట్ ఆప్షన్. స్టార్టింగ్ స్టేజ్‌లోనే మనం రికగ్నైజ్ చేస్తే వీటిని చాలా సింపుల్‌గా క్యూర్ చేసుకోవచ్చు. సో పైల్స్, ఫిషర్, ఫిస్టులా దీంట్లో అంటే దీని లక్షణాలు ఎలా ఉంటాయి? సో వీటి లక్షణాలు ఏంటంటే ఫస్ట్ ఫిషర్కి వచ్చేసరికి అక్కడ స్కిన్ కట్ అవుతుంది కాబట్టి మోషన్ వచ్చినప్పుడు విపరీతమైన పెయిన్ రావటం, లేదంటే స్టూల్ పాస్ చేసిన తర్వాత కూడా అక్కడ పట్టేసినట్టు పెయిన్ రావటం, అండ్ కొంచెం బ్లడ్ స్టెయిన్ స్టూల్స్ రావటం, అంటే స్టూల్కి బ్లడ్ అంటుకొని రావటం, అక్కడ ఇచ్చింగ్ రావటం, ఇంకా మరీ అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళకి కొంచెం అక్కడ స్కిన్ లాగా బయటికి రావటం, స్కిన్ ట్యాక్స్ లాంటివి వస్తూ ఉంటాయి. అదే పైల్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి ఏవో కండల్లాగా బయటికి వస్తూ ఉంటాయి, బ్లీడింగ్ అవుతాయి. అంటే ఈ పైల్స్లోనే చాలా గ్రేడ్స్ ఉంటాయి అన్నమాట. 4 గ్రేడ్స్ ఉంటాయి. ఓకే. గ్రేడ్ 1, గ్రేడ్ 2 వరకు చాలా మందికి ఉంటాయి. మనకి సిమ్టమ్స్ కూడా ఉండవు. సో గ్రేడ్ 1లో ఏంటంటే మైల్డ్ ఎన్లార్జ్మెంట్, ఇందాక చెప్పినట్టు హిమరాయిడల్ కుషన్స్ అన్నాను కదా, అవి కొంచెం ఎన్లార్జ్ అవుతాయి. సో గ్రేడ్ 2లో ఎన్లార్జ్ అయ్యి బయటకు వస్తే వాటంతట అవే లోపలికి వెళ్ళిపోతాయి. సో గ్రేడ్ 3లో ఏంటంటే బయటకు వస్తాయి, మాన్యువల్గా లోపలికి పుష్ చేస్తేనే లోపలికి వెళ్తాయి అన్నమాట. గ్రేడ్ 4లో బయటికి వచ్చి వాపులాగా ఉండిపోతాయి. సో ఒక్కొక్కసారి ఏంటంటే వీటిలో బ్లడ్ క్లాట్ అవ్వడము, ఇన్ఫెక్షన్ రావడము, ఈ కాంప్లికేషన్స్ అన్ని కూడా రావచ్చు. థ్రాంబోసిస్ టిమరాయిడ్స్ అంటాం అన్నమాట. అదే ఫిస్టులా అనుకోండి. ఫస్ట్ థింగ్ ఫిస్టులా అంటే ఏంటి అంటే అక్కడ మనకి మోషన్ వచ్చే వేలో యానల్ గ్లాండ్స్ అని ఉంటాయి. సో అవి కొన్ని సెక్రీషన్స్, ఇప్పుడు మన స్కిన్లో స్వెట్ గ్లాండ్స్, సెబేషియస్ గ్లాండ్స్ ఎలా ఉంటాయి, అక్కడ యానల్ గ్లాండ్స్ కూడా కొన్ని లిక్విడ్స్ లాంటివి సెక్రేట్ చేసి యానల్ కెనాల్ని లూబ్రికేట్ చేసి స్టూల్ అనేది ఈజీగా పాస్ అయిపోయేటట్టు చేస్తాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాటి డక్ట్స్ బ్లాక్ అయ్యి అందులో సెక్రీషన్స్ పూలప్ అయ్యి అందులో ఇన్ఫెక్షన్ వస్తుంది. దాన్ని యాబ్సెస్ అంటాం. సో ఈ యాబ్సెస్ అనేది అందులో ఉన్న పస్ డ్రైన్ అవుట్ అయిపోయిన తర్వాత లోపల డక్ట్కున్న ఓపెనింగ్, బయట డ్రైన్ అవుట్ అయిన ఓపెనింగ్కి మధ్యలో ఒక ట్రాక్ లాగా ఫామ్ అయిపోతుంది అన్నమాట. సో దాన్ని యానల్ ఫిస్టులాస్ అంటాం. సో దీనికి పేషెంట్స్ ఎలా ప్రెజెంట్ అవుతారంటే ఇనీషియల్గా స్టార్టింగ్ స్టేజ్లో యాబ్సెస్ స్టేజ్లో ఉన్నట్టయితే కనుక అక్కడ మోషన్ వచ్చే వే దగ్గర ఒక గెడ్డలాగా రావటం, చీములాగా కారటం, నొప్పి రావటం, ఫీవర్ రావటం, ఇలాంటి కంప్లైంట్స్తో వస్తారు. ఇది తగ్గిన తర్వాత ఫిస్టులా ఫామ్ అయ్యేసరికి అక్కడ ఒక బయట ఒక ఓపెనింగ్, లోపల ఒక ఓపెనింగ్, మధ్యలో ఒక తాడు పాములాగా తగులుతుంది, థిక్ కార్డ్లా తగులుతుంది, ఫ్రీక్వెంట్గా ఆన్ అండ్ ఆఫ్ పస్ డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది అనే కంప్లైంట్స్తో వస్తారు. ఓకే. ఎక్కువగా ఎవరిని చూస్తారు మీరు పేషెంట్స్? చాలా ఫ్రీక్వెంట్గా వచ్చే కంప్లైంట్స్ అయితే యానల్ ఫిషర్స్. సో ఫస్ట్ థింగ్ మనకి మోషన్ స్టూల్ హార్డ్ అయ్యింది అనగానే అక్కడ స్ట్రెచ్ ఎక్కువై స్కిన్నే కట్ అవుతుంది కాబట్టి మోస్ట్ ఫ్రీక్వెంట్ కంప్లైంట్ యానల్ ఫిషర్. నెక్స్ట్ ఫ్రీక్వెంట్ కంప్లైంట్ పైల్స్. సో పైల్స్లో ఏంటంటే మనం బ్లీడింగ్ ఎక్కువ చూస్తాము, పెయిన్ తక్కువ చూస్తాం. యానల్ ఫిషర్స్లో ఏంటంటే పెయిన్ ఎక్కువ ఉంటుంది, బ్లీడింగ్ తక్కువ ఉంటుంది. సో ఇవి ఎలా డయాగ్నోస్ చేస్తాం అంటే టెస్ట్లు ఏమైనా చేస్తారా దీనికి? సో ఏం లేదు, ఫస్ట్ డాక్టర్ దగ్గరికి రాగానే సింపుల్ ఎగ్జామినేషన్తో అక్కడ స్కిన్ కట్ అయిందనో, స్కిన్ ట్యాగ్స్ ఎక్కువ వచ్చాయనో, లేదంటే మజిల్ టోన్ పెరిగిందనో దాన్ని బట్టి మనం ఫిషర్ డయాగ్నోస్ చేసి స్టేజ్ చెప్పేయచ్చు. నెక్స్ట్ పైల్స్కి వచ్చేసరికి వాటిని గ్రేడ్ చేయడానికి మనం ప్రాక్టోస్కోపీ అనే టెస్ట్ చేస్తాము. సో దాన్ని బట్టి కూడా పైల్స్ ఏ స్టేజ్లో ఉన్నాయనేది తెలుస్తుంది మనకి. యానల్ యాబ్సెస్ ఆర్ ఫిస్టులాస్కి మాత్రం ఎంఆర్ఐ ఆర్ ఎండో యానల్ స్కాన్ లాంటివి అవసరం అవుతాయి. అంటే క్లినికల్ డయాగ్నోసిస్తో మేము ఉంది అని చెప్పినా ఎంత దూరం వరకు ఇన్ఫెక్షన్ వెళ్ళింది, ఫిస్టులా సింగిల్ ట్రాక్టా, మజిల్స్ త్రూ ఏమన్నా వెళ్తుందా, దానికి ఏమైనా అదర్ బ్రాంచెస్ ఉన్నాయా, వీటన్నిటి కోసం ఒక స్కాన్ చేసి ప్రొసీజర్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది. ఓకే. సో అర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు హోమ్ రెమెడీస్తో తగ్గించుకోవచ్చు అని చెప్పేసి కొన్ని వీడియోస్ కూడా చేయడం జరిగింది కదా, మా వ్యూవర్స్కి ఏమైనా చెప్తారా సలహాలు? యా చెప్తానండి. సో ఏంటంటే ఈ ఫిషర్స్, పైల్స్ అనేవి ఎర్లీ స్టేజ్లో ఉంటే కనుక సింపుల్ హోమ్ రెమెడీస్తోనే తగ్గిపోతాయి. ఫస్ట్ థింగ్ నేను ఇందాక చెప్పినట్టు డైటరీ మోడిఫికేషన్ చేసుకోవాలి. అంటే ఖచ్చితంగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడం, ఈ హై ప్రోటీన్ డైట్ అంటే నాన్ వెజ్, స్పైసీ ఫుడ్స్, ఈ మైదా ప్రోడక్ట్స్, రిఫైన్డ్ ఫ్లోర్ ప్రోడక్ట్స్ ఏముంటాయో అవన్నీ తగ్గించడం, వాటర్ ఎక్కువ తాగటం అనేది ఖచ్చితంగా చూసుకొని ఫాలో అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కాన్స్టిపేషన్ కరెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ థింగ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. కంటిన్యూస్గా కూర్చొని ఉండేవాళ్ళు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎక్సర్సైజ్ ఇంక్లూడ్ చేసుకోవడం వాళ్ళ లైఫ్ స్టైల్లో, అండ్ కంటిన్యూస్గా కూర్చునే బదులు ఎవ్రీ 2 hours లేచి ఒక 5 minutes అటు ఇటు వాక్ చేస్తూ ఉండటం చేస్తే కూడా బవెల్ స్టిమ్యులేట్ అయ్యి కాన్స్టిపేషన్ నుంచి కరెక్ట్ అవ్వచ్చు.
నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ ఫిషర్స్ పైల్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది సిడ్స్ బాత్. అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంటేనే సిడ్స్ బాత్ చేస్తే మ్యాక్సిమం రిలీఫ్ వచ్చి తొందరగా క్యూర్ చేసుకోగలం. సో ఇంత మంచి సిడ్స్ బాత్ చాలా మంది ఎలా చేయాలో తెలియక కూడా తప్పు విధానంలో చేసి ఇంకా ఇరిటేషన్ అది తెచ్చుకుంటున్నారు. సో ఈ సిడ్స్ బాత్ అనేది కూడా ఎలా చేయాలంటే ఒక టబ్ తీసుకొని అందులో కొంచెం గోరువెచ్చటి నీళ్ళు, అవసరమైతే యాంటీసెప్టిక్ డ్రాప్స్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తా అంటే బీటాడిన్, డెటాల్ లాంటివి వేసుకోమంటాము. అందులో ఆ భాగం ఇమ్మర్స్ అయ్యేటట్టు ఒక 15 minutes అరౌండ్ 3 to 4 times per day చేస్తే మ్యాక్సిమం పెయిన్ రిలీఫ్ వస్తుంది అండ్ అక్కడ బ్లడ్ సప్లై తగ్గి ఏదైతే ప్రాబ్లం ఉందో అది తొందరగా తగ్గుతుంది అనమాట. సో చాలా మందికి ఇందులో ఉండే డౌట్స్ ఏంటంటే మన యూట్యూబ్ వీడియోస్ చూసి నన్ను అందరు పేషెంట్స్ అడుగుతున్నారు, ఐస్ వాటర్ వాడాలా, ఐస్ పీసెస్ వేసుకోవాలా, హాట్ వాటర్ బెటరా, ఐస్ వేసుకుంటే మాకు పెయిన్ తగ్గుతుంది, ఇవన్నీ అడుగుతారు. సో ఈ ఫిషర్ కంప్లైంట్కి వచ్చేసరికి ఏంటంటే మెయిన్ మనకు ఫిషర్ హీల్ అవ్వకుండా ఎందుకు అడ్వాన్స్ స్టేజ్కి వెళ్తుంది అంటే అక్కడ కట్ అవ్వటం వల్ల అక్కడ లోపల ఉన్న మజిల్ బిగుసుకుపోతుంది. ఎందుకంటే కట్ అనేది అది ఒక ఇంజురీ, ఫర్దర్ ఇంజురీని ప్రివెంట్ చేయడానికి మజిల్ అనేది టైట్ అయిపోతుంది అన్నమాట. సో ఆ టైట్నెస్కి ప్రెషర్ పెరిగి బ్లడ్ సప్లై తగ్గి అది హీల్ అవ్వకుండా ఉండిపోతుంది. సో ఐస్ కోల్డ్ వాటర్తో చేస్తే ఏంటంటే అక్కడ ఏరియా అనేది నంబ్ అయ్యి కొంచెం సేపు వాళ్ళకి పెయిన్ తెలియట్లేదు, కానీ ఐస్ కోల్డ్ వాటర్ అక్కడ బ్లడ్ వెజల్స్ ఇంకా కన్స్ట్రిక్ట్ చేసి బ్లడ్ సప్లై ఇంకా తగ్గిపోయేటట్టు చేస్తుంది. సో హీలింగ్ ఇంకా డిలే అవుతుంది అనమాట. సో బెస్ట్ ఎప్పుడు ల్యూకోమ్ వాటర్తో చేయటమే బెస్ట్. అండ్ సిడ్స్ బాత్ అనేది మెయిన్ రోల్ ఏంటంటే అక్కడ మజిల్ రిలాక్సేషన్, పెయిన్ తగ్గించడం. సో అప్పుడే ఫాస్ట్గా తగ్గుతాయి కంప్లైంట్స్ అనేవి. నెక్స్ట్ ఇంకా చాలామంది ఏవేవో పొటాషియం పర్మాంగనేట్ అని, సాల్ట్స్ అని ఏవేవో వేసుకోవాలా వద్దా అని అడుగుతున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్కసారి మనకి పైల్స్ గ్రేడ్ 4 అన్నాను కదా, బాగా బయటకు వచ్చేసి వాపులాగా పెద్దగా వాచిపోతాయి. సో ఆ వాపు అనేది రిజాల్వ్ అవ్వడానికి ఎప్పుడైనా ఎప్సమ్ సాల్ట్ లాంటివి వేసుకొని చేస్తే ఆ వాపు రిజాల్వ్ అవుతుందని చెప్తాం. సో యాజ్ ఏ రొటీన్ పేషెంట్స్ అక్కడ ఏమైనా దెబ్బలు తగిలినా, పోస్ట్ సర్జరీ కానీ ఫిషర్ పేషెంట్స్ ఉన్నవాళ్ళు ఇలా సాల్ట్స్, కెమికల్స్ ఏవో యాడ్ చేస్తుంటే వాళ్ళకి ఇరిటేషన్ ఇంకా ఎక్కువయ్యి ర్యాషెస్ అనేది రావటం జరుగుతుంది అన్నమాట. సో ఇలా ఏం కాకుండా సిడ్స్ బాత్లో కంపల్సరీగా మనం ఏదో యాడ్ చేసుకోవాలని లేదు. సో సిడ్స్ బాత్ ప్లెయిన్ ల్యూక్వామ్ వాటర్తో చేసినా దానివల్ల వచ్చే బెనిఫిట్స్ అన్నీ మనకు వస్తాయి. అండ్ ఇంకొక కంప్లైంట్ ఏంటంటే చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు, రెగ్యులర్గా ప్లాస్టిక్ టబ్లో వేసుకొని కింద స్క్వాట్ చేసి కూర్చోలేకపోతారు, మోకాలు నొప్పులు పడుతుంటాయి కాబట్టి. అందుకే ఈ మధ్య వెస్టర్న్ కమోడ్ మీదే పెట్టుకునే టబ్స్ అయితే వచ్చాయి. సో సింపుల్గా కూర్చొని వాళ్ళు సిడ్స్ బాత్ చేయగలుగుతారు. కింద స్క్వాట్ చేయాలంటే వాళ్ళకి మోకాలు నొప్పి, నడుము నొప్పి సహకరించదు కాబట్టి ఆ టబ్స్ ఈజీగా ఏదైనా పెద్ద మేజర్ ఫార్మసీలో దొరికేస్తున్నాయి, లేదంటే అమెజాన్లో 1 day డెలివరీలోనే కూడా వచ్చేస్తాయి. ఓకే. సో ఎక్కడ దొరికితే కూడా చెప్పేసారు. ఓకే. సో ఇప్పుడు మీరు చాలా వరకు సలహాలు చెప్పారు కదా, వీటితో తగ్గకపోతే నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలంటారు? సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేస్తాం కాబట్టి సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్, డైటరీ మోడిఫికేషన్స్తో తగ్గలేదంటే లాక్సేటివ్ సిరప్ అంటే మోషన్ ఫ్రీ అయ్యే సిరప్ ఒకటి చెప్తారు. నెక్స్ట్ అక్కడ మజిల్ రిలాక్సేషన్కి, పైల్స్ అవి ష్రింక్ అవ్వడానికి మెడికేషన్స్ ఉంటాయి. ఈ మెడిసిన్స్ అనేది ట్రై చేస్తాం. మెడిసిన్స్ అనేది ట్రై చేసిన తర్వాత మ్యాక్సిమం 90% ఆఫ్ ద పేషెంట్స్ వీటితో తగ్గిపోతాయి. ఇన్ కేస్ కొంతమందికి రెసిస్టెంట్గా క్రానిక్ స్టేజ్లోకి వెళ్ళిపోయిన వాళ్ళకైతే కనుక మనం చిన్న సర్జరీ అనేది చేయాల్సి ఉంటుంది. సర్జరీ కూడా ఇంతకు ముందులాగా పెద్ద పెద్ద కట్స్, స్టిచెస్, హెవీ బ్లీడ్ ఇలాంటివి ఏం లేకుండా, బెడ్ రెస్ట్ అది కూడా ఏం లేకుండా మనకి సింపుల్గా ఇప్పుడు డే కేర్ సర్జరీలో అయిపోతుంది. ఎలా అంటే లేటెస్ట్గా మనకి లేజర్ వచ్చింది. సో ఈ లేజర్తో ఏంటంటే మనకి చిన్న హోల్ ద్వారానే ప్రొసీజర్ అయిపోతుంది అండ్ పేషెంట్స్ కూడా బెడ్ రెస్ట్ ఏం అవసరం లేకుండా మళ్ళీ నెక్స్ట్ డేనే బ్యాక్ టు వర్క్ వెళ్ళిపోవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.